సర్జరీ లేకుండా సయాటికా, స్పాండిలైటిస్, ఫ్రోజన్ షోల్డర్ కి కేవలం 45 నిమిషాలలో నొప్పి లేని అత్యాధునిక చికిత్స ప్రాణ పెయిన్ క్లినిక్. చిరంజీవి అనిల్ రావుపూడి ప్రాజెక్ట్ ఎప్పుడు స్టార్ట్ అవుతుంది? అసలు ఈ సినిమాకు టెక్నీషియన్స్ కన్ఫర్మ్ అయ్యారు సరే, మరి హీరోయిన్ ఎవరు? ఇద్దరు హీరోయిన్స్ ప్రస్తావన ఎందుకు వస్తోంది? సీనియర్ హీరోలకు హీరోయిన్ సెట్ చేయడం అనుకున్నంత ఈజీ కాదు. బాలయ్య బాబుకు హీరోయిన్ గా సరైన జోడీ లేక కంటిన్యూగా ప్రజ్ఞా జైస్వాల్ తోనే సరిపెట్టేస్తున్నారు. వెంకటేష్ సంక్రాంతికి వస్తున్న విషయంలోనూ ఇలాగే మల్లగుల్లాలు పడ్డారు. చివరకు ఏమాత్రం ఇమేజ్ లేని ఐశ్వర్య రాజేష్ తో సరిపెట్టేశారు. సినిమా హిట్ కావడంతో ఐశ్వర్యకు పర్ఫార్మర్ గా పేరొచ్చింది. తాజాగా చిరంజీవి అనిల్ రావిపూడి సినిమాకు ఇలాగే హీరోయిన్ విషయంలో క్లారిటీ లేకుండా పోయింది. ఇప్పుడు చిరు పక్కన ఆడి పాడేందుకు సరైన చాయిస్ కావాలి. అది అదితిరావు హైదరీనే అనే టాక్ నడుస్తుంది. కానీ రావిపూడి స్కూల్ కు ఆమె ఎంతవరకు మ్యాచ్ అన్నది డౌటే. పైగా ఈ సినిమాలో 4 పాటలున్నాయి. ఎంత లేదన్నా రెండింటిలో చిరు పక్కన హీరోయిన్ డాన్స్ చేయాల్సి ఉంటుంది. మరి ఆ డాన్స్ లకు అదితి ఎంతవరకు చేస్తుందన్నది తెలియదు. ఇక్కడ చిరుతో డాన్స్ అంటే మామూలుగా ఉండదు. ప్రస్తుతానికి విశ్వంభర మూవీ ఒక పాట మినహా మొత్తం షూట్ పూర్తయిపోయింది. అనిల్ ప్రాజెక్ట్ ఈ వేసవి నుంచి స్టార్ట్ అవుతుంది. ఎట్టి పరిస్థితుల్లోనూ 2026 సంక్రాంతికి బొమ్మను విడుదల చేయాలని అనిల్ అండ్ టీం భావిస్తుంది. అసలే సినిమాలో ఘరానా మొగుడు, గ్యాంగ్ లీడర్ తరహా వైబ్స్ ఉంటాయని అనిల్ రావిపూడి స్వయంగా చెప్పాడు. కాబట్టి ముంబై నుంచి కొత్త హీరోయిన్ ను తీసుకొస్తారా అన్నది చూడాలి. లేదంటే మలయాళం నుంచి సీనియర్ హీరోయిన్ ను తీసుకొచ్చి అలా లాగిన్ చేసినా ఆశ్చర్యపోనక్కర్లేదు.